రైతు సోదరులకి నమస్కారం అండి. మహబూబాద్ జిల్లా నరసింహులపేట మండలం జయపురం గ్రామంలో ఉన్నాం. రైతు మన గుగులోత్ సీను గారు 1 ఎకరం వరకు తోటేశారు. ఆ ఎకరంలో తోటేసిన విత్తనాలలో 2 రకాల వెరైటీలు సాగు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది శివాని వెరైటీ. ఈ శివాని వెరైటీని ఒక 20 గుంటలు సుమారుగా దీన్ని సాగు చేశారు, ఒక 5 ప్యాకెట్ల మందం. అదేవిధంగా మిగతా వెరైటీలను కూడా దీంట్లోనే కలిపి వేరే పక్క సాగు చేశారట. అయితే మనం ప్రత్యేకించి ఈ శివాని వెరైటీ ఎలా ఉందనేది అన్నగారు ఒపీనియన్ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అన్నగారు మీ పేరు చెప్పండి. మీరు ఈ శివాని వెరైటీని ఎన్ని ప్యాకెట్లు సాగు చేశారు? 5 ప్యాకెట్లు సాగు చేశారు. ఎక్కడ తెచ్చారు ఈ 5 ప్యాకెట్లు? ఖమ్మంలో. ఎవరు ఇచ్చారు మీకు? మన రైతు సేవా కేంద్రంలో తెచ్చారు. ఓకే, మన సుదర్శన్ గారి దగ్గర తెచ్చారా? ఓకే, మీకు అన్ని 5 ప్యాకెట్లు ఇచ్చారు. మరి మీరు ఎకరం తోట వేసిన అంటారు, మిగతాది నర్సరీ నార్ తెచ్చేసారా? బాగుంది. అంటే ఇప్పుడు నర్సరీ నార్ తోట ఆడేశారు, పక్కనేసారా? ఇప్పుడు అది ఎట్లుంది, ఇది ఎట్లుంది? ఇప్పుడు నర్సరీ నార్లో ఏమన్నా కాయలు ఉన్నాయా? లేవు, అసలే చచ్చిపోయింది అది. ఓకే, అంటే ఇప్పుడు ఈ విత్తనంలో మీకు విల్ట్ కూడా లేదు, చచ్చిపోవడం కూడా లేదు, ఒక మొక్క కూడా చావాలి. ఇప్పుడు మొక్క చావటమే కాకుండా క్రాప్ ఉంది. ఇప్పుడు మీ దాంట్లో క్రాప్ ఫుల్ కనపడుతుంది, పండు. ఇంతకుముందు ఏమైనా ఏరారా? ఇంతకుముందు ఏరారా? 3 క్వింటాలు అయింది. ఇంతకుముందు ఏరితే ఈ 20 గుంటలలో 3 క్వింటాలు అయినాయి. ఇప్పుడు యావరేజ్ గా మీరు వేసిన 20 గుంటలలో ఈ తోట లూడిపోయే టైంకి ఎన్ని క్వింటాలు అయితే అనుకుంటారు? ఎకరం కాదు, ఈ మీరు వేసిన 5 ప్యాకెట్లు అదే ఈజీగా అయితే. పక్కన వచ్చిన రైతు అభిప్రాయం కూడా చెప్తాను డైరెక్ట్. మీరు రైతు వారే చూసారు 15 క్వింటాలు పక్క అయితే. ఓకే, అయితే మీకు దీంట్లో తాళ ఏమన్నా కనపడదా? 3 క్వింటాలల్లో ఇప్పుడు ఏమన్నా తాళు కనపడుతుందా? ఇప్పుడు కాయ క్వాలిటీ ఎట్లా కనపడుతుంది? మంచిగా ఉందా కాయ? బాగుంది. ఓకే అండి. అయితే మీరు ఈ శివాని వెరైటీని ఏ సంవత్సరం నుంచి? పోయిన సంవత్సరం ఇది 2వ సంవత్సరం. పోయిన సంవత్సరం బాగా కాసిందన్న? ఇది కాసింది, ఫుల్ కాసింది పోయిన సంవత్సరం కూడా. కాకపోతే రేట్ లేదు. పోయినసారి కూడా బాగానే కాసింది. మరి నువ్వు పోయిన సంవత్సరం శివాని వేసిన రైతువి, మళ్ళీ మధ్యలో పోయి నర్సరీ నారు ఎందుకు కొనుక్కొచ్చేసి? ఎందుకంటే అది నారు పోసిన నారు దత్తని, అందుకని ఇక మొత్తం నష్టం అవుతుంది కదా. ఓకే ఓకే, అందుకని తక్కువ తీసుకున్నాను. తక్కువ తీసుకొని నర్సరీ నారు పెట్టుకున్నా, దాని వల్ల ఎఫెక్ట్ అయింది. అంటే మీ సైడ్ అట్లా కూడా ఉందా? ఓకే ఓకే, ఆ పరంగా మీరు ఒక 5 ప్యాకెట్లే పోసారు. 5 ప్యాకెట్లు. ఇప్పుడు ఈ వెరైటీని మీ దోస్తులు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ, మీ చుట్టాలు కానీ కొనేసారు అనేది? ఎవరు తెచ్చుకుంటారు, భయపడి వాళ్ళు తీసుకోలేదు. పోయినసారి పెట్టినా కాబట్టి నేను మళ్ళీ తెచ్చుకున్నాను. మళ్ళీ తెచ్చుకున్న విధంగా మంచిగా అనిపించింది కాబట్టి మళ్ళీ మీరు తెచ్చుకున్న విధంగా ఇది న్యాయంగా అనిపించిందా మీకు? పంటల బాగుంది. ఇప్పుడు చెట్టు మంచిగా పెరిగి కొత్తదాకా చివరి దాకా కాయలు ఉన్నాయి. అన్ని కాయలు ఒకే సైజు కాస్తున్నాయా? ఒకే సైజు ఉంది, మంచి చిన్నగా పెద్దగా పైన కూడా ఒకటే సైజు కాస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా రకరకాల మందులు కొడతారు కదా మీరు. ఇప్పుడు నల్లికి తట్టుకుంటేనే క్రాప్ అనేది సెట్ అయింది. ఇప్పుడు మీకు ఇత్తనం నల్లికి తట్టుకున్నట్టు అనిపించింది అన్న? తట్టుకుంది కాబట్టి ఇట్లా ఉంది. నల్లికి తట్టుకోకపోతే తోట మాడిపోవాలి. ఇప్పుడు నల్లికి తట్టుకుంటేనే అవతల రైతు ఎక్కువ కొడతాడు, పని చేయట్లేదు. అంటే ఇత్తనం మన గ్రోమర్లో తెచ్చి కొడతాను, వేరే వేరే దొంగ మందులు గ్రోమర్లో తెచ్చి కొడతాను. సార్ ఏది చెప్తే అదే తెచ్చి కొడతాను కానీ పని చేస్తలే. దానికి 5 రోజులు ఒకసారి కొడతాడు. మళ్ళీ దీనికి చూడండి ఎట్టున్నదో. తెచ్చిండు ఒకసారి 2 సార్లు తెచ్చిండు, తెచ్చిండు. ఈసారి కూడా చెప్పకుండా పోతాడు. అంటే రైతుకి ఏంటంటే పంట పండియాలని ఆలోచన ఉంటది కదా. ఇప్పుడు ఈ శివాని వెరైటీని మీ తండలో గానీ, మీ జయపురం విలేజ్ లో గానీ ఎంత మంది రైతులు నెక్స్ట్ ఇయర్ సాగు చేస్తారు? నీ ఫీల్డ్ చూసి నీ తోట చూస్తారు కదా, చాలా మంది చేస్తారు. చాలా మంది వేస్తారా? 20-30 మంది దాకా 20-30 మంది దాకా వేస్తారు. ఎందుకంటే చాలా మంది జయపురంలో ఇప్పుడు నీ ఫీల్డ్ ని జయపురంలో చాలా మంది చూస్తారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి వాళ్ళు సాగు చేస్తారు. ఇప్పుడు నువ్వెంత వేస్తావన్నా? నేను ఎకరం ముందు మళ్ళీ ఎకరం పెడతారు. మళ్ళీ ఎకరం వేస్తారు. అంటే మీరు ల్యాండ్ తక్కువ ఎకరం పెడతారా, ఎకరం సాగు చేస్తారా? తక్కువ ల్యాండ్ తక్కువ 1 ఎకరం అయితే ఖచ్చితంగా సాగు చేస్తారు. మునాబే నా సొంతం కూడా. ఓకే, మునాబా అయినా కూడా మీకు న్యాయంగానే ఉంది. ఎందుకంటే పంట పండటం ద్వారా. ఎప్పుడైనా సరే రైతులు పంట పండే ఇత్తనాలు తెచ్చుకోండి, రేటు సమస్య కాదు. పంట పండే ఇత్తనాలనే ఎంచుకోండి. ఇప్పుడు అన్న కష్టపడి 1 ఎకరం సాగు చేస్తే దీనికి పెట్టిన పెట్టుబడి దానికి పెట్టిండు, దానికి తీవ్రంగా నష్టపోయింది. 1/2 ఎకరం మీద పెట్టుబడి అంటే ఏందన్నా చచ్చిపోయింది. గెట్టు పెట్టినట్టే పోయింది. నాణ్యమైన ఇత్తనాల కోసం దేవలాడుకోండి, నాణ్యమైన ఇత్తనాలను ఎంచుకోండి. అర్థమైంది? ఈ శివాని వెరైటీలో
మీకు ప్రత్యేకించి ఇప్పుడు విల్టు లేదని మీరే చెప్తారు, నల్లికి తట్టుకోలేదని చెప్పి మీరే అంటారు, క్రాప్ బాగుందని అంటారు. ఇప్పుడు చూడు కొసగా అడు చూడండి, ఆడ గుత్తులే కాసినాయి, ఒక 2 కాయలు కాసినాయి చెట్టుకి, ఒక్క పూత ఒక్క గనెలనే 2 కాయలు కాసినాయి. అంటే క్వాలిటీగా క్రాప్ ఉన్నది, చచ్చు లేదు, మళ్ళీ దానిపోతే నల్లిని తట్టుకున్నది, ముడతలను ఇత్తనం నాణ్యత అనేది ఇక్కడనే కనపడుతుంది. మీకు ఇత్తనం నాణ్యత అనేది ఇక్కడనే కనపడుతుంది. కాబట్టి శివాని వెరైటీని మీరు సాగు చేయాలనుకునే రైతులకి మీరు తోటని చూపియండి, ఇంకా కాకపోతే 10 మంది చెప్పండి. ఇత్తనం విషయంలో గుబ్బ కూడా లేదు, పెద్ద అసలు లేదు. గుబ్బ ఉన్నట్టు మేము చూసుకుంటూ వచ్చిన తోటలు ఎక్కడ కూడా అసలు లేవు, మొత్తం బొగ్గు ఏం లేవు. ఇవ్వని తోటలో కూడా 10 క్వింటాలు 12 క్వింటాలు అయ్యే పరిస్థితి లేదు. అంతే 3 క్వింటాలు ఎల్లుకు ఏరితేనే గొప్ప ఆడికి అన్నట్టుంది. ఈ శివాని వెరైటీ అనేది నీకు అద్భుతంగా అనిపించింది అన్న? మంచిగా ఉంది. మీ రిలేషన్ లో ఎంత మంది వేస్తారు చెప్పు తోట? మా రిలేషన్ లో వేస్తారు, మా దగ్గర బాగా వేస్తారు. ఇదే ఇస్తారు, ఇత్తనం అర్థమైందా? ఈ శివాని వెరైటీ సాగు చేసే రైతులు ఎక్కడైనా సరే, ఎక్కడికి పోయినా, ఏ విలేజ్ లో పోయినా, ఒక్క రైతు చూస్తే ఇంకో 10 మంది రైతులు మేము నెక్స్ట్ ఇయర్ ఇత్తనం వేస్తాం అని చెప్పి గుండె మీద ధైర్యంగా చేసుకొని చెప్తారు. ఎందుకంటే అంత క్వాలిటీ ఉంది పంట. ఎక్కడ పోయి చూసినా మేము ఇప్పుడు దగ్గర మహబాద్ జిల్లా తిరిగి చూసినాం, వరంగల్ జిల్లా తిరిగి చూసినాం, గుంటూరు జిల్లా తిరిగి చూసినాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిరిగి చూసినాం. రకరకాల ఫీల్డ్ అన్ని మేము చర్చింగ్ చేసుకుంటూ వస్తున్నాం ఈ శివాని వెరైటీ మీద. ఈ శివాని వెరైటీ ఎక్కడ పోయి చూసినా ఇదే విధంగా ఉందన్న, బాగుంది. ఎక్కడ పోయి ఏ రైతు తోట మాత్రం విల్ట్ అనేది ఎక్కడ కూడా లేదు, చచ్చిపోలేదు. చెట్టు కూడా కావాలి. మీరు రైతులు సాగు చేయాలనుకుంటే గుండె మీద ధైర్యంగా చేసుకుని సాగు చేయొచ్చు అన్ని విత్తనాన్ని చేయొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.